నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు మనతో పాటు చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలానికి సంబంధించిన ఘర్షకుత్తి గ్రామ పంచాయతీకి సంబంధించి ఓదెల నరేష్, ఒక వికలాంగుడు. పాపం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమో బాగుపడుతుంది, మా బ్రతుకులు ఏమో మారుతాయి అని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రావడం కోసం ఎంతో కృషి చేసిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీతోని నిజంగా తెలంగాణ ఉద్యమం రావాలి, ప్రత్యేక తెలంగాణ ఏర్పడితేనే మన బ్రతుకులు మారుతాయని అనుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డాడు. అయినా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా చేర్చుకున్నది, కానీ మార్చుకున్నది. కానీ తెలంగాణ ప్రజల బతుకులు మార్చలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు ఏదో మారుతాయని నిజంగా మా ఎమ్మెల్యే చొప్పదానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే శంకర రవిశంకర్ గారు మారితే పోయి ఇక్కడ మేడిపల్లి సత్యం వస్తే మా బ్రతుకులేమో మారుతాయని తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన మన ఓదెల నరేష్ అన్న అనుకున్నాడు. కానీ ఇక్కడ బ్రతుకులేం మారకపోగా కనీసం ఒక వికలాంగుడు అయినప్పటికీ ఈయన కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఒకసారి మనం పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్ అన్న, నమస్తే. నమస్కారం అన్న, అసలు ఏం చేస్తావు? నీ పరిస్థితి ఏంది అసలు? నేను వికలాంగుని. ఎంతవరకు చదువుకున్నావు? నీ బయోగ్రఫీ ఫస్ట్, నీ డాటా చెప్పు మొత్తం. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను డిగ్రీ ఐటీఐ వరకు చదువుకున్నాను. ఐటీఐ కాలేజ్ ఫస్ట్ వచ్చాను. నేను 2011 నుండి ఇప్పటి వరకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాను. ఆ సేవా కార్యక్రమాలు డబ్బు ఉండడం కాదు, నేను సంపాదించిందల్లా ఇతరులకు సహాయం చేయడం. నేను వేములవాడ తిప్పాపూర్ బస్ స్టాండ్ దగ్గర ఒక బ్రిడ్జి పైన ఎర్ర టెంట్లో ఒక బిచ్చగాడు కూర్చున్నాడు. ఆయన దగ్గరికి పోతే గలీజ్ వాసన. నా మనసు చెరించిపోయి అతనికి స్నానం చేయించి బట్టలు కొనిచ్చి నేనే అక్కడ ప్రభుత్వ ఏరియాస్ పై ట్రీట్మెంట్ చేయించి దగ్గరుండి అన్ని ట్రీట్మెంట్ చేయించాను. మళ్ళీ ఏ టెంపుల్కైనా కానీ కొండగట్టు కానీ ధర్మపూర్ కానీ యాదగిరిగుట్ట కానీ వేములవాడ కానీ ఏ టెంపుల్కైనా కానీ నా అంత సహకారం చేస్తాను. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కూలీ పని చేసుకుంటారు. ఇప్పుడు మా తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయారు. వాళ్ళు ఏం పని చేసుకోలేకపోయారు. ఇంటికి పెద్ద దిక్కయ్య నేను వికలాంగుని. ఇంటికి పెద్ద దిక్కయ్య నేను ఒక్కడేనా కొడుకు? నా తమ్ముడు, నేను, అక్కకు పెళ్లి అయిపోయింది. ఇంటికి పెద్ద దిక్కు నేను. నా కొడుకు ఏదైనా మంచి ఉద్యోగం వస్తాయని చెప్పి ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదైనా ఉద్యోగం వస్తే నా తల్లిదండ్రులను పోషించుకుంటా వచ్చని మా అమ్మ నాన్న కోరిక. అంటే డిగ్రీ చేసినది, డిగ్రీ ఐటీఐ చేసిన అంటున్నావు కదా, ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలకు ట్రై చేసినావు? అసలు ఏంది పరిస్థితి? 2016 నుండి ఇప్పటి వరకు అనేక రకాల పోటీ పరీక్షలు రాసిన. దగ్గర ఒక 70 ఎగ్జామ్స్ రాసిన, 70 పోటీ పరీక్షలు రాసిన. 2 మార్కులు, 3 మార్కులు, 5 మార్కులు, 6 మార్కులు. అది కూడా వికలాంగుల కోటా సంబంధించిన దాంట్లోనే నేను పోయినా. రైట్. ఇగో ఇక్కడ చూసుకుందాం ఒకసారి. మా ప్రెసిడెంట్ ఈ డేటా మొత్తం ఇప్పుడు ఇందులో ఫోటోలు పంపించి తీసుకున్నాం. రైట్. ఇక్కడ ఈ డాటా అంతా ఏందని మీరు అనుకుంటున్నారా? ఈ డాటా మొత్తం ఇక్కడ డౌన్ ఉండడంలో కనబడతలేదు కావచ్చు, నేను చూపెడతా ఇదంతా. ఇప్పుడు ఈ డాటా మొత్తం ఇందులో ఫోన్లోకి తీసుకున్నాము. ఇక్కడ ప్రత్యేకించి నరేష్ అన్న ఏంటంటే ఒక వికలాంగుడు అయినప్పటికీ మనం కాళ్ళు చేతులు మంచిగా ఉండి చాలామంది మన భార్య పిల్లలు మనమందం చాలామంది మన కోసమే మనం బ్రతుకుతున్నాం. సమాజంలో కొంతమంది ఏంటంటే సమాజంకి సంబంధం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. పొద్దున లేచినామా, ఇంత పని చేసుకున్నామా, 4 రూపాయలు సంపాదించుకున్నామా, ఇంట్లో భార్య పిల్లలతో మంచిగా తిన్నామా, పడుకున్నామా అన్నట్టు కొంతమంది ఉంటారు. కొంతమంది మన దగ్గర ఉన్నదా లేదన్న విషయం కాదు, చాలామందికి ఇంకా సహాయం చేయాలి, మనకు తోచినంత సహాయం చేయాలి. మన దగ్గర 10 రూపాయలు ఉంటే ఒక 4 రూపాయలైనా ఖర్చు పెట్టి పేదోనికి ఏదో ఒకటి చేయాలి. మనం పేదలమే కాబట్టి ఆ బ్రతుకులు మనకు తెలుస్తాయి కాబట్టి ఎంతో కొంత మనల్ని యాద్ చేసుకుంటారనే నేపథ్యంలో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. ఇలా వాళ్ళకు హ్యాట్సప్ చెప్పాల్సిందే. అందులో వికలాంగుడు అయినప్పటికీ నిజంగా తనకంటూ అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా అది మర్చిపోయి నిజంగా పేదోనికి సాయం చేస్తే ఎంతో కొంత పుణ్యం వస్తుందనే విధంగా ఒక్కోసారి అన్న కార్యక్రమాలు చూస్తూ ఉంటాం మనం. ఇక్కడ ఇందులో పంపించారా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ నరేష్ అన్న తెలంగాణ వికలాంగుడు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం సాధించాలనే నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నాడు. ఇక్కడ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడొచ్చు మనం శ్రీయుత గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి ఇది 17/8/2024 రోజున రాసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాసిన వేములవాడ దేవస్థానంలో ఏదైనా చిన్న ఉద్యోగం కల్పించగలరని వినతి పత్రం, తల్లిదండ్రుల ఆదుకోవాలని వినతి పత్రం అందజేసింది. ఏది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి రాసిన ఉత్తరం ఇది మరొకటి శ్రీయుత గౌరవనీయులైన దేవాదాయ శాఖ మళ్ళొకటి రాసిండు. ఏది ఇట్లు ఓదెల నరేష్ ఇది ఒకటి రాసిండు. మరొకటి ఇక చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారికి. ఇందులో రాసిన దానిలో రేవంత్ రెడ్డి గారికి కూడా రాసింది ఉన్నది. ఎప్పుడు ఇది డేట్ ఎంత అనేది డేట్ కనబడట్లేదు. ఇది ఒకటి రేవంత్ రెడ్డి గారికి.
అలాగే ఇక్కడ మల్లా రేవంత్ రెడ్డి గారికి 2024లో, ఇది 2025లో శ్రీతో గౌరవనీయులు మంత్రి సీతక్క గారికి రాసిండు. ఇగో నమస్కరించి వ్రాయినదని సీతక్క గారికి రాసిండు. ఇది ఇక్కడ ఏది అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఇక్కడ చూడొచ్చు. ఇక మనం ఒక వికలాంగుడు అయినప్పటికీ గింతగణం తిరుగుతూ ఉంటే కనీసం సోయి లేకుండా మన పరిపాలన దేనికోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం అనేది ఒక వికలాంగుడిని గింతగణం తెప్పించుకుంటా ముప్పు తిప్పలు పెట్టుకుంటా కనీసం పట్టింపు లేకుండా ఇగో ఇక్కడ ఎవరు వడ్లూరు లక్ష్మణ్ గారు అంటే ఏం సంబంధం లేనట్టుగా ఇక గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిది ఇది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఏమన్నాడు ఒకసారి చెప్పు. మనం ఫస్ట్ సత్యమన్న గురించి మాట్లాడే ముందు సుంక రవిశంకర్ గారు ఏమన్నారు ఒకసారి. సుంక రవిశంకర్ గారు ఏమన్నారంటే ఆయన కూడా గెలవక ముందుకు ఈ ప్రభుత్వం మనగాస్తుంది, నువ్వు టెన్షన్ పడకు బిడ్డ అని చెప్పి సుంక రవిశంకర్ గారు అన్నారు. అంటే టెన్షన్ పడకంటే జాబ్ నాకు జాబ్ ఇప్పించే బాధ్యత నాదని చెప్పి నువ్వు అంత ముందుకు స్కూల్ మన ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాడు. సుంక రవిశంకర్ గారు ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాడు. ప్రైవేట్ స్కూల్ పెట్టుకుని ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ టికెట్ ఇవ్వడం వల్ల ఆయన కుటుంబం బాగుపడ్డది. ఇప్పుడు మంచి స్థాయికి ఎదిగిండు. అలా కూడా నాకు ఏదో మంచి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం పెట్టిస్తా అని మాట ఇచ్చిండు. ఇప్పటికి ఒక 150-200 సార్లు తిరిగినా కానీ ఏ మాత్రం కనికరించలేదు, ఏం మాత్రం అది చేయలేదు. ఆయన ఎంబడి తిరిగిన వాళ్ళ కార్లు ఎంబడి ఆయన చుట్టూ తెల్లారలే చుట్టూ తిరిగిన వాళ్ళకే సాయం చేసింది. కానీ మాలాంటి వికలాంగులు ఎవరిని ఊత ఆదుకోలేదు. మాలాంటి వికలాంగులు కించపరిచిండు, అవమానపరిచిండు, చులుకలు చూసిండు. సుంక రవిశంకర్ నీకు అది చేస్తా ఇది చేస్తా బిడ్డ, నీకు ఎందుకు బా బిడ్డ, నేను చూసుకున్నాడు. మొత్తం 5 ఏళ్ళు కుక్క తిరిగిన ఆ చొప్పండి క్యాంప్ ఆఫీస్ కు ఇటు బూరుపల్లి గంగాధర మొత్తం తిరిగి నా పంచపానం మేనా కానీ ఆయన ఏ మాత్రం కనికరించలేదు. ఆయన ఉన్న పరిస్థితుల్లో చూడొచ్చు. పాపం నడవడానికి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి మనం ఈ రకంగా పాపం ఒక వికలాంగుడిని తిప్పించుకుంటామంటే మన పరిపాలన ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ చుట్టూ తిరగడానికి కాళ్ళు చేతులు మంచిగా ఉన్న వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక వికలాంగుడు పాపం ఇంటికి ఒక పెద్ద కొడుకు, సరే కొడుకు ఏదో ఉద్యోగం వస్తే పెళ్ళయి ఇంత అలా తల్లిదండ్రులు కూడా కోరికలు ఉంటాయి. ఇంకా ఏమంటుండే తెలుసా, ఈ ఉద్యోగం వస్తే నేను నలుగురికి సాయం చేస్తా అని చెప్తున్నాడు. నేనేం తింటా సంపాదించుకుంటా నేను కుప్ప పెట్టుకుంటా అంటలేడు ఎప్పటికి కూడా. ఇది అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవిశంకర్ అన్న నాయకత్వంలో ఏదో బాగు చేస్తారు, నా బతుకులు మారుతాయని అనుకున్నాడు. బతుకులే మార్చరక్కర్లేదు, నాకు ఇంత ఉపాధి కల్పిస్తారని అనుకున్నారు. జరగకపోగా మేడిపల్లి సత్యం వచ్చినాక ఏమన్నాడు చెప్పు. మేడిపల్లి సత్యం ఎక్కడ కలిసి నీకు చెప్పు. మేడిపల్లి సత్యం అన్న ఏం చేశాడు, మేము ఆ టెంపుల్ కు అనుకోని పరిస్థితులు వచ్చిండు. అప్పుడు నేను టెంపుల్ చిన్న పని చేసుకుంటున్నా. నరేష్ నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంది అని మాట్లాడిండు. ఇక్కడ ఉన్నావు అంటే ఏదో చిన్న పని చేసుకుంటున్నా, కూలి పని చేసుకున్నా. ఇట్లా వచ్చిందంటే ఇప్పుడు నా ఎలక్షన్ నేను నిలబడ్డా కదా, నీకు తెలిసిన విషయం ఏముంది, నేను ఎలక్షన్ నిలబడ్డా ఏదో నేను దండం పెట్టుకోనికి వేములవాడ రాజన్న ఆశీర్వాదం తీసుకోనికి వచ్చిన అని చెప్పి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అధికారులను మొత్తం ఎంబడేసుకొని దేవస్థానం దర్శనం చేసుకొని వచ్చిండు. అప్పుడు ఆయన నేనే దగ్గరుండి దర్శనం అన్ని చూసుకున్నా. అన్న మన గిన్నె ఏళ్ళ నుంచి తిరుగుతున్నా. ఆ రోజు సుంక రవిశంకర్ గారికి ఇట్లా మాట్లాడిరు. మరి మీరు వస్తే మీరు ఏం చేస్తారన్న అని చెప్పి నేను అన్నాను. అన్నాక ఆయన ఏమన్నాడు, నేను తప్పకుండా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. ఇదేనా ప్రజాప్రభుత్వం? ఒక వికలాంగుని మన చుట్టూ దింపించుకొని కనీసం మీరు ఒక లెటర్ ఇచ్చారు, లెటర్ చూపెడతా చెప్పు. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పారు. నేను తప్పకుండా నేను వేములవాడ రాజన్న సాక్షిగా చెప్తున్నా, లింగం మీద ప్రమాణమే చెప్తున్నా, నీకు తప్పకుండా నేను గెలిచినాక ఫస్ట్ ఉద్యోగం నేనే పెట్టిస్తాడు. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, ఒక అమ్మాయికి కొడంగల్లో అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏం చేసిండు, నీకు తప్పకుండా ఉద్యోగం పెట్టిస్తాను, ఒక రజనికి ఉద్యోగం పెట్టించిండు. ఈ సుంకర విషయం మన మేడిపల్లి సత్యం ఏమన్నాడు, నేను గెలిచినాక తప్పకుండా ఫస్ట్ ఉద్యోగం నీకు వేములవాడ రాజన్న సాక్షి చెప్తున్నా, తప్పకుండా నీకు ఉద్యోగం పెట్టిస్తాను మాట ఇచ్చిండు. మాట ఇచ్చినాక తెల్లారి గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు, సంతోషమైంది. అన్న మరి ఏమైందన్న విషయం తెలుసా నరేష్ అన్న, దేవునికే పెట్టిండు తెలుసు శతకోపం, దేవునికి పెట్టిండు, మనుషులకు పెట్టిండు, పెద్ద విషయం కాదు. సరే గెలిచినాక ఏమన్నాడు, నీకు తప్పకుండా నేను ఉద్యోగం పెట్టిస్తాను అన్న, మరి మీరు మాట ఇచ్చిర్రు అని చెప్పి అన్నాక నేను ఒక్కసారి పోయినా, 2 సార్లు పోయినా, 3 సార్లు పోయినా, ఎప్పుడు పోయినా కనికరించడం లేదు, ఎప్పుడు పోయినా పాపం అనలేదు. ఇట్లా తిరిగి నిలబడ్డాడు. నేను పెట్టిస్తాను. మొన్న కాలు పట్టుకుంటే కాలను తన్ని పారేసి, ఒక వికలాంగుని చూడకుండా కాలను తన్ని పారేసిండు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక వికలాంగుని కించపరచడం ఎంతవరకు కరెక్ట్? ఇదిగో ఇది జరిగింది. ఇక్కడ మేడిపల్లి సత్యం గారిని కలిసిండు. సరే ఇక్కడ చూడొచ్చు మనం ఈ విజువల్స్, ఈ వీడియో, ఈ ఫోటోలు చూడొచ్చు. కలెక్టర్ గారిని పమేల సత్వతి ఏమని కలిసిండు. ఇక్కడ కలెక్టర్ కార్యాలయం కరీంనగర్. మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని కలిసిండు.
ఎన్నిసార్లు కలిసిన కొండ సురేఖ గారు? కొండ సురేఖ గారిని ఇప్పటికీ వరంగల్లో కలిసిన, హైదరాబాద్లో కలిసిన, హైదరాబాద్లో వాళ్ళ నివాసంలో కలిసిన, తిరిగి నా బస్ ఛార్జీలు అవి ఇవి పోతున్నాయి తప్ప కానీ ఏ మాత్రం కనికరించడం లేదు. మా వికలాంగుల చైర్మన్ గారు కూడా ఉన్నారు, వీరయ్య అని ఆయన కూడా చాలా సార్లు కలిసిన, చేస్తాను ఆయన కూడా అధికారులతో మాట్లాడి ఏ అధికారి కూడా స్పందించలేదు. కలెక్టర్ గారికి చాలా సార్లు ఫోన్ చేసిండు, నా ముందునే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి చాలా సార్లు ఫోన్ చేసినా కానీ ఆ కలెక్టర్ గారు కూడా ఏం స్పందించలేదు. ఒక వికలాంగుల చైర్మన్ ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు కనికరించినప్పుడు ఎందుకండి ఈ ప్రభుత్వం? ఇగో పొన్నం ప్రభాకర్ గారు, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు చూడొచ్చు, ఇక్కడ ఒక వికలాంగుడు గింతగానం తిరుగుతూ ఉంటే మనం పొన్నం ప్రభాకర్ గారు మనం ఏం చెప్పినాం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం అంటే ఎక్కడికి మనం ఏది ఇప్పుడు ముంపు గ్రామాలు ఉన్నాయి కదా, చీర్లవంచ ముంపు గ్రామాల గురించి పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఎక్కడ పోయింది మన పోరాటం? అయిందా? ఇప్పుడు మన పోరాటం అయింది అంటున్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు ప్రజల సమస్యలు గుర్తుంటే, ప్రజలకు అవసరాలు గుర్తుంటే, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఏ సమస్యలపైన పోరాటం చేస్తున్నారో గుర్తుంటుంది. కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలని మనకు గుర్తుండదు. ఏ సమస్యలు గుర్తుంటాయి అంటే మనం ఏం లేదు, రాష్ట్ర ఖజానా ఎంత ఉంది, మన అందరికి వెళ్ళి ఎంత వస్తుందని అదే గుర్తుంటుందా? ఇగో పొన్నం ప్రభాకర్ గారికి కలిసిన పిక్చర్ చూసుకోవచ్చు ఇక్కడ. ఇక ఇప్పుడు ఆదిశీనన్న కూడా కలిసింది. ఆదిశీనన్న స్టోరీ చెప్పు ఒకసారి. ఆదిశీనన్న ఏమన్నాడు? ఆదిశీనన్న ఎమ్మెల్యే గారు మొన్న ప్రభుత్వ వైపుగా రేవంత్ రెడ్డి గారు అధికారం ఇచ్చారు. మీరు ఆదిశీనన్న చాలా సార్లు కలిసిన, అన్న మీరు నాలాంటి వికలాంగునికి ఏదో ఒక చిన్న ఉద్యోగం కల్పిస్తే నా కుటుంబాన్ని పోషించుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా, ఇటు పెళ్లి చేసుకొని కూడా నేను సమాజ సేవ చేస్తా అని చెప్పి అన్నాను. చేస్తా అన్నది ఆయన కూడా చెప్తాడు. నువ్వు గిచ్చుతున్నావు, నువ్వు కొడుతున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అంటే అడుగుతున్నావు. అంటే ఇప్పుడు ఇక్కడ వీడియోలు తీసుకుంటా, లేకపోతే ఫోటోలు తీసుకుంటా, ఏమన్నా నాకు ఇట్లా చేస్తలేరని ఏమన్నా వాళ్ళని బ్లాక్మెయిల్ ఇట్లా చేస్తున్నాను? నేను బ్లాక్మెయిల్ ఏం చేయలేదు. ఆదిశీనన్న చాలా నేను మంచిగా చూసుకున్నా. అన్న మీరు నాకు దేవుడు అసంటి వాళ్ళు, ఆదిశీనన్న అంటే ఒక దేవుని లెక్క అనేటోళ్ళు. ఆయన కూడా కలిసిన చేస్తా, నీకు రేపు చేస్తా, మాఫీ చేస్తాను తప్ప కానీ అది చేసేది ఏం లేదు. ఇది ఇగో ఇక్కడ జరిగింది. ఇది ఆదిశీనన్నకు వినతి పత్రం కూడా ఇచ్చిండు. ఆదిశీనన్నకు వినతి పత్రం ఇచ్చింది ఉన్నదా? అది పంపించినాం మేడిపల్లి సత్యం గారిది, మన ఆఫీస్ నెంబర్కి పంపి. ఇగో ఇక్కడ చూడొచ్చు. రైట్. ఇగో ఇక్కడ మేడిపల్లి సత్యం గారు లెటర్ ప్యాడ్ ఇచ్చారు. చొప్పదండి కాన్స్టిట్యున్సీ 27 తెలంగాణ స్టేట్. ఇక్కడ 10/7/2025. ఇదేం జరిగింది చెప్పు ఒకసారి. ఈ లెటర్ ప్యాడ్ ఇస్తే, ఈ లెటర్ ప్యాడ్ ఏం చేసిందంటే హైదరాబాద్ మన ఎండోమెంట్ ఆఫీసులో పోయి ఇచ్చేమన్నాడు, దేవాదాయ శాఖలో. ఆ లెటర్ చూడగానే చింపి పారేసారు అక్కడ. అయ్యో ఇది మన లెటర్ చూడగానే మీ ఎమ్మెల్యే వనికిరాడు, నువ్వు వనికిరావు అని చెప్పి ఆ లెటర్ చింపి పారేసి. మనం ఈడ మన మున్సిపాలిటీలో సంబరాలు జరుపుకుంటున్నాం ఈరోజు. మనం మున్సిపాలిటీలో మనం ఎట్లా గెలిచినాం, మున్సిపాలిటీలో మనం ఏం చేస్తే గెలిచినాం అనేది అందరికీ తెలిసే. చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మన మున్సిపాలిటీలో ఇప్పుడు బాంబులు ఎగుతాయి, ఇప్పుడు పొద్దుకి మొత్తం షేర్ పటాకులు ఎగినట్టు ఎగుతాయి. ఎట్లా గెలుస్తున్నాం? అధికార పార్టీలో మనం ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండి ఏం చేయకూడని పనులు చేసినామో మనకు తెలుసు. కానీ మనం ఏం హామీలు ఇచ్చినామో అది మర్చిపోయి పాపం ఒక వికలాంగుడు ఆయనకి ఏదైనా సాయం చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటాడు. ఇప్పుడు రాగానే నా ఆఫీసులోకి రాగానే ఏమన్నా తెలుసా, అన్న నాకు న్యాయం జరిగితే నీ ఫోటో పెట్టుకుంటాను. నా ఫోటో కాదు, గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఫోటో పెట్టుకొని నీకు న్యాయం చేస్తానని చెప్పిన. అదే విషయం చెప్పిన. అందుకని గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడు సరే నువ్వు కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళు ఎట్లయినా బతుకుతారు, కానీ ఒక వికలాంగుడు పాపం ఆయన తినకుండా పేదోనికి పెట్టేట అయిపోయినాడు. ఒకసారి మీరు పంపించినవి ఉన్నాయా? ప్రజాసేవ చేసినవి ఒకసారి ఈ నెంబర్కి పెట్టు, ఆఫీస్ నెంబర్కి పెట్టు. ఉన్నాయా? పెడతాను. ఇది గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. మనం అనేకమంది హామీలు ఇచ్చినాం. మనం తులం బంగారం, మేము పార్టీ ఇంకా మేము పర్సనల్ కాకుండా పార్టీకి కూడా తులం బంగారం ఇస్తా అన్నాం, 2500 మహిళలకు ఇస్తా అని చెప్పినాం. ఇంకా బీసీ డిక్లరేషన్ అన్నాం, 42% రిజర్వేషన్ అన్నాం. సర్పంచ్ ఎన్నికలు పోయినాయి, మున్సిపల్ ఎన్నికలు పోయినాయి, ఇప్పుడు అయిపోయినాయి. ఇలా రిజల్ట్ వచ్చింది. మళ్ళీ కూడా ఎంపీటీసీ ప్రజా పరిషత్ అని మనం పెట్టిన నోటిఫికేషన్ ఆంధ్రజ్యోతి పేపర్కు లీక్ అయినట్టుగా ప్రజా పరిషత్ మార్చిలోనే పెట్టినాం. మరి 42% రిజర్వేషన్ ఏమైంది? దాని సంగతి పోగా మన నియోజకవర్గంలో మనం హామీలు ఇచ్చింది ఏమైంది? మనం 6 నెలల్లో అన్ని చేస్తామని చెప్తుంది. కనీసం ఈ వికలాంగులను కూడా పాపం ఈ నరేష్ కూడా ఒక చిన్న పోస్ట్ పెట్టించడానికి కూడా వెనక ముందు అయితే ఉన్నాం. పెట్టినామా? రైట్. ఒకసారి చూసుకోవచ్చు, ఒకసారి చూద్దాం మళ్ళా. ఇగో పరలో సొమ్ము పాము లాంటిది దివ్యాంగుడు ఓదల నరేష్. భక్తుడి ₹20,000 విలువ గల ఫోన్ అప్పగింత. అయ్యో ఫోన్ పోయింది నాకు ఎందుకు అని అప్ప చెప్పిండు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి మా ఓదల నరేష్ అన్న. అయితే ఇగో ఇది చూడొచ్చు. ఇక్కడ సాయం మానవత్వం చాటుకున్న నిరుపేద వికలాంగుడు ఓదల నరేష్ ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఇట్లా ఇగో సేవా కార్యక్రమాలు చేసిన వికలాంగుడు. ఒక వికలాంగుడు అయినప్పటికీ
నాకు తింటే సరిపోద్ది, నా కుటుంబం మంచిగా ఉంటే మంచిగా, అంటే నేను మంచిగా ఉంటే సరిపోద్ది, నాకు 4 పూటలు 3 పూటలు తిండుంటే సరిపోద్ది అనుకునే రకం కాదు. కానీ నాకుంటే కాదు, నాతో పాటు నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాయం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇవి అవే కదా. ఇవి ఇంకేమంటుంది తెలుసా, నాకు ఈ ఉద్యోగం వస్తే నేను ఎంతోమంది పేదలను ఆదుకుంటా అంటాను, నేను సంపాదించుకుంటా, లేకపోతే నేను బ్యాంకులో వేసుకుంటా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటా అంటలేడు, నెలకొచ్చే జీతం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటా అంటలేడు. కానీ ఎంతో సాయం చేస్తా అని చెప్తాను. మన కనీసం కనికరం లేకుండా మనం ఒక వికలాంగుడు అని తెలిసి కూడా ఎంబడి దింపుకుంటా ఏడవకన్నా. మనం ఇప్పుడు వాళ్ళని గెలిపించినాము, మమ్మల్ని ఏడిపించే టైప్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఎవరి కోసం తెలంగాణ రాష్ట్రం 9.5 సంవత్సరాలు మన నిధులు నియామకాల పేరుతో మనం ఏర్పడ్డ తెలంగాణ ఎవరికి ఉపయోగపడతా ఉన్నది? ఒక పేదోని బతుకు, ఒక వికలాంగుని బతుకు కూడా మనం మార్చలేనప్పుడు మనం ఎందుకు ఎమ్మెల్యే పదవులు ఎందుకు, మంత్రి పదవులు ఎందుకు, మంత్రుల చుట్టూ తిరిగిన పదవులు ఒక చిన్న పోస్ట్ కూడా ఒక ఉద్యోగం పెట్టించలేకపోతారు, కనీసం చెప్పలేరు కదా. ఒక వికలాంగుడు తిరుగుతాడా? ఇవి తిరుగుతాడు ఎక్కడన్నా? ఈయన మామూలు మనిషే, మనం ఆఫీసర్ల చుట్టూ తిరగాలంటే చిరాకు పుడుతుంది, మనం తిరగలేము. అలాంటప్పుడు ఒక వికలాంగుడు తిరుగుతాడా? కొంచెమన్నా బుద్ధి ఉండాలి మనకు. ఇగో వృద్ధులకు పండ్ల పంపిణీ ఒకసారి కార్యక్రమాలు చూడాలి. మనం మంచుకున్నాడే ఇలా రేపు ఒక 4 రూపాయలు సాయం చేయమంటే చేస్తలేడు. అలాంటిది ఒక వికలాంగుడు అయి ఉండి నేను తింటే చాలు, నేను బతుకుతాలనే కార్యక్రమం కాకుండా నలుగురు బతకాలనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇగో శివదీక్షలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న వికలాంగుడు ఘర్షకుత్తికి చెందిన ఓదెల నరేష్. ఇది మనం అన్నం పెద్ద డైలాగులు ఇస్తున్నాం. ఘర్షకుత్తి మండలాన్ని చేస్తా, 6 నెలల్లో మండలాన్ని చేస్తా. ఆయనకు తెలిసిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఒకసారి అది పంపినాం. అయితే మనం 6 నెలల్లో మండలం చేస్తా, మండలం చేయకపోతే నన్ను అక్కడ స్తంభం ఉన్నది, ఆ స్తంభానికి కట్టేసి కొట్టురన్న. మనం మండలం చేయకపోగా ఈ కనీసం మండలంలో ఉన్న నిరుపేదకు ఒక వికలాంగుని కూడా కనీసం సాయం చేయకపోతే మనం ఎట్లా ఏ రకంగా మనం నెలాఖరులు వచ్చేసరికి జీతం పడుతుంది ఎవరికైనా టెన్షన్గా. ఈ ఒక్కసారి చూడొచ్చు. అయితే ఏది అది లాస్ట్ ఇగో అనేక సేవా కార్యక్రమాలు చేసిండు మీ అభిమాని. మళ్ళా ఇక్కడ చూడొచ్చు, ఇంకా మీ అభిమాని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీ బతుకులేదో మారుస్తారని ఇగో మంత్రి పొన్నం పెళ్లి రోజు సందర్భంగా ఇగో ఆదివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుత్తి గ్రామానికి చెందిన నిరుపేద వికలాంగుడు ఓదెల నరేష్ ఒక 10 సంవత్సరాల నుండి వేములవాడ దేవస్థాన పరిసర ప్రాంతాల్లో ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటూ తల్లిదండ్రులను చేదోడు వాదోడుగా ఉంటూ బతుకు జట్కా బండి లాగిస్తున్నాడు. ఓదెల నరేష్ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని ప్రస్తుతం హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మంజుల పెళ్లి రోజు సందర్భంగా వేములవాడలో రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన నాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లోని వృద్ధులకు ఇగో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ పంపిణీ కార్యక్రమాలు మంత్రి పొన్నంపై అభిమానం చాటుకున్న ఓ వికలాంగుడు ఓదెల నరేష్. ఇక చూడండి, మంత్రి పొన్నంపై అభిమానం చాటుకున్న నిరుపేద వికలాంగుడు మంత్రి పొన్నం ప్రభాకర్పై. ఇక చొప్పదండి ఎమ్మెల్యేపై అభిమానం చాటుకున్న నిరుపేద వికలాంగుడు. ఇది చూడరే, ఇక చూడాలి కొంచెమన్నా. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రమాణ స్వీకారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో వికలాంగుడు ఓదెల నరేష్ వికలాంగులకు, కళ్ళు లేని వాళ్లకు మేడిపల్లి సత్యమన్న మీద ప్రేమ అభిమానంతో పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న కళ ఇప్పుడు నెరవేరిందని అన్నారు. అది తనది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుత్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడను అని, కుటుంబ పరిస్థితి కూడా రోజు రోజుకు కష్టంగా మారిందని అన్నాడు. తల్లిదండ్రులు విధులు చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ సత్యమన్న మీద ప్రేమ అభిమానంతో శనివారం వేములవాడ రాజన్న ఆలయంలో పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారని చెప్తా ఉన్నాం. ఇగో సుంకె రవిశంకర్ గారు చూడాలి. అలాగే మీ అభిమాని, మీరు వస్తే మా బతుకులు ఏదో మారుతాయి, గత ప్రభుత్వంలో మారలేదు, ఇప్పుడైనా మా బతుకులు మారుతాయని ఎందుకో అంటే ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడ్డట్టు ఇప్పుడు కూడా పని చేసుకుంటుండు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తే ఇంకా నలుగురు పేదలకు సాయం చేస్తా అంటాను. ఒక వికలాంగుడు అంటే ఒట్టిగా ఇవ్వమంటాడు. ఒక వికలాంగుడిని ఉన్న పరిస్థితిలో నా క్లిష్ట పరిస్థితిలో నా కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్తా ఉన్నాను. మీరు కూడా దైవ సాక్షిగా చెప్పిండా? దైవ సాక్షిగా ప్రమాణమే చెప్పిన మేము రాజన్న సాక్షి. ఇట్లా మన దిగిదిగా ఇక ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక గిట్లా ఉన్నది మన నాయకుల ప్రస్తావన ఎట్లున్నదంటే అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, మనది ఇట్లా నడుస్తూ ఉన్నది. దయచేసి నువ్వు చొప్పదండి ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచుకున్నావు ఒకసారి చివరి 2 ముక్కలు చెప్పు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి నేను 2 చేతులు పెట్టి దండం పెట్టి చెప్తున్నాను, మాలాంటి వికలాంగులను మీరు స్పందించాలి, మాలాంటి వికలాంగులను గుర్తించాలి. మీరు ఏదైతే నాకు ఇచ్చిన హామీ ఉన్నదో ఆ హామీ ఇప్పుడు ఈ నెలలో నాకు నెరవేర్చాలని నేను ఇక్కడ టీవీ ముఖంగా కోరుకుంటాను. మీరు ఇచ్చిన హామీ ఏంటిది? వేములవాడ రాజన్న దేవాలయంలో నీకు ఉద్యోగం పెట్టిస్తాను మాట ఇచ్చినావు. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి
నేను ఇక్కడ టీవీ ముఖంగా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను. ఒక వికలాంగుడు కంటతడి పెడితే మనకు మంచిది కాదు. ఎందుకంటే చొప్పదండి కాన్స్టిట్యున్సీలో మీరు అనేకమంది హామీలు ఇచ్చారు. హామీలు మొత్తం చక్కర్లే కొడతామని వాట్సాప్ గ్రూపులలో అందరికీ తెలిసిన వాస్తవమే. ఈ మధ్యకాలంలో కూడా ఇప్పుడు అయిపోయింది. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కంటతడి పెట్టినా మీరు ఎట్లయితే కంటతడి పెట్టి గెలిపించినామో మీ మూలంగా ఇంకో వికలాంగుడు కంటతడి పెడతా ఉన్నాడు. ఒకసారి జాగ్రత్త చూసుకోవాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఈ ఓదెల నరేష్ అన్నకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా, గౌరవప్రదంగా కోరుకుంటున్నా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని. గత పాలకులలో జరిగిన అన్యాయం మీ ప్రభుత్వంలో మీ పరిపాలనలో జరగద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి నెలలో ఒక 4-5 సార్లు తెలంగాణ సెక్రటరియట్ పోతున్నాను. ఆ సెక్రటరియట్లో సీఎం క్యాంప్ ఆఫీసులో ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి లెక్కలైన దరఖాస్తులు ఇచ్చినాను. ఆ లెక్కలైన దరఖాస్తులు ఇచ్చినప్పుడు ఏ అధికారికి సంబంధించిన అధికారికి ఫార్వర్డ్ చేస్తారు. ఆ ఫార్వర్డ్ చేసినాక చాలా అవి రాగానే చింపి పారేస్తారు. ఇప్పటికీ కరీంనగర్ కలెక్టరేట్లో లెక్కలైన దరఖాస్తులు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లో చాలా దరఖాస్తులు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో కానీ, DW ఆఫీసులో కానీ, వ్యవసాయ శాఖలో కానీ ఈ లెటర్లు చూడగా చింపిపారేస్తున్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఆఫీసులో చాలా దరఖాస్తులు ఉన్నాయి. దాన్ని ఇంతవరకు స్పందించిన పాపాన పోలేదు. ఇంతవరకు నాకు ఒక రిసీవ్డ్ కాపీ వచ్చింది కూతలేదు. ఇది ప్రజాపాలన ప్రభుత్వం అంటే ఇది. మా వికలాంగులకు సాయం చేయని ప్రజాపాలన ప్రభుత్వం. రైట్. ఇక్కడ విషయం ఏంటంటే మీరు తలుసుకుంటే ఈ పెద్ద ఇది ఇప్పుడు ఈయన అడుగుతున్నది ఒక IAS IPS కావాలని అనుకుంటలేడు. ఒక చిన్న ఉద్యోగం దేవాదాయ శాఖలో ఇక్కడ దేవస్థానంలో ఎక్కడైనా ఒకటి పెట్టిమని అంటుండు. అది దగ్గర నియర్లో ఉన్నది కాబట్టి వేములవాడ దేవస్థానంలో పెట్టి మీరు ప్రభుత్వ విపుతో మాట్లాడి నిజంగా మీరు పెట్టేయాలంటే పెద్ద విషయం కాదు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ పెద్ద మనసుతోని ఈ ఓదెల నరేష్ అన్నను ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి వీలైనంత వరకు ఈ వీడియోను మేడిపల్లి సత్యమనకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.